అగ్రిగోల్డ్ కేసులో సిఐడి విచారణ వేగవంతమైంది. అగ్రిగోల్డ్ ప్రతినిధులు బినామీలకు చెందిన ఆస్తులను జప్తు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ కు చెందిన 151 ఆస్తులను గుర్తించారు. ఆ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సిఐడి అధికారులు చెబుతున్నారు. సిఐడి అధికారులు గుర్తించిన ఆస్తులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులను జప్తు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ ఆస్తుల గుర్తింపు, జప్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అదేతన అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు సంబంధించిన పరిహారం అంతా, నష్టపరిహారం ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి ఇవ్వాలనే ప్రభుత్వం ప్రపోజల్స్ నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించే ప్రక్రియను అయితే సిఐడి వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని ఆస్తులను గుర్తించింది. వాటిని వేలం వేసే ప్రక్రియ ఉన్నప్పటికీ ఇంకా అగ్రిగోల్డ్ సంస్థలో ప్రతినిధులుగా ఉన్నటువంటి బినామీల ఆస్తులను గుర్తించే దాని మీద కూడా సిఐడి ప్రధానంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సుమారు ఈ అగ్రిగోల్డ్ ప్రతినిధుల బినామీలకు సంబంధించిన 151 ఆస్తులను అయితే సిఐడి గుర్తించడం జరిగింది. వీటిది పుస్తక వాల్యూ సుమారు 30 కోట్లు ఉన్నప్పటికీ మార్కెట్ వాల్యూ అది సుమారు 100 కోట్లు ఉన్నట్టుగా కూడా సిఐడి అధికారులు గుర్తించారు. దీంతో ఈ 100 కోట్లను కూడా ఈ బాధితులకు అందించడానికి సంబంధించి జప్తు ప్రక్రియ పూర్తి చేస్తే వేగంగా వాటిని ఒక 2-3 నెలల్లో అందించడానికైతే వీలవుతుంది. కాబట్టి వెంటనే ఆ ప్రక్రియకు సంబంధించి జప్తు చేయడానికి ఈ 151 ఆస్తుల్ని జప్తు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిఐడి చీఫ్ అమిత్ గారికి లేఖ కూడా రాశారు. దీంతో ఇప్పటి వరకు ఆ ఆస్తులను గుర్తించినప్పటికీ ప్రస్తుతం గుర్తించిన 151 ఆస్తులను కూడా ఈ జప్తు ప్రక్రియలో చేర్చడం ద్వారా సిఐడి వేగంగా ఈ అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి బాధితులకు పరిహారం అందించడం మీద అయితే దృష్టి పెట్టిందని అనుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆస్తులన్నీ కూడా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, అనంతపురం ఈ ప్రధాన జిల్లాల్లో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మొదట ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో కృష్ణా జిల్లాలో ఈ ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఎక్కువగా గుర్తించారు. వాటికి సంబంధించిన జప్తు ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే ఈ వేలం కూడా నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా ప్రధానంగా మరో 100 కోట్ల ఆస్తులను కూడా గుర్తించడం అనేది ఈ కేసులో కొంత పురోగతిగా అనుకోవచ్చు. ఎందుకంటే అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, అటు వైకాపా కానీ, ఇటు వామపక్షాలు కానీ, జనసేన కానీ అధికార పార్టీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సిఐడి తన విచారణ అయితే వేగవంతం చేసింది. బాధితులకు పరిహారం అందించాలంటే ఖచ్చితంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎవరైతే ఈ డబ్బుతో బాధితుల డబ్బుతో కొనుగోలు చేసిన అక్రమాస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మడం ద్వారానే బాధితులకు పరిహారాన్ని ఎక్కువ మొత్తంలో చెల్లించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం కొత్తగా గుర్తించిన ఆస్తులతో పాటు గతంలో గుర్తించిన ఆస్తులన్నింటినీ కలిపి వేలం వేయడం ద్వారా వెంటనే బాధితులకు పరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయొచ్చనే ఆలోచన అయితే సిఐడి చేస్తుంది. దీంతో ఈ కొత్తగా గుర్తించిన 151 ఆస్తుల్ని కూడా వెంటనే వేలం వేయడానికి, జప్తు చేయడానికి సంబంధించిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించాలని చెప్పి సిఐడి చీఫ్ కూడా అమిత్ గారికి ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో మొత్తం గతంలో గుర్తించిన ఆస్తులు, ఈ ఆస్తులు మొత్తం అన్ని ఆస్తుల్ని కూడా వేగవంతంగా ఈ వేలం ద్వారా అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుని బాధితులకు అందించే ప్రక్రియకు అయితే సిఐడి శ్రీకారం చుడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటికే గతంలో ఆక్షన్ ప్రక్రియ కొన్ని కారణాల వల్ల కొన్ని లిమిటెడ్ ఆస్తులను మాత్రమే జప్తు చేసే ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో దానికున్న అవాంతరాలను కూడా గుర్తించి ఏదైతే సిఐడి గుర్తించిందో అగ్రిగోల్డ్ యాజమాన్య ఆస్తులు వాటన్నిటినీ కూడా వేగవంతంగా అమ్మటానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా రెక్టిఫికేషన్ చేసుకొని వాటన్నిటిని అమ్మే ప్రక్రియకు అయితే ప్రస్తుతం సిఐడి దృష్టి పెట్టింది. అందులో భాగంగానే కొత్తగా ఈ 151 ఆస్తులను కూడా గుర్తించడం, వీటన్నిటిని ఎక్కడెక్కడ గుర్తించారనే వివరాలను కూడా నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జప్తు